Hi friends, name me Ahmad Sharif, education mentor, student life coach and career counselor, and this video is brought to you by It's My Masters Redefine Careers. ఇవాళ నేను మన క్లయింట్తో ఉన్నానండి, సాయి ఆశిష్. హాయ్ సాయి ఆశిష్. Hi, sir. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ సాయి ఆశిష్. Hi, all. This is Sai Ashish Pemaraju, coming from Tanuku. I have completed my bachelor's in BTech Mechanical Engineering with a minors in Computer Science and Engineering in GMRIT Rajam. I have scored 8.4 CGPA in my bachelor's. మన జర్నీ ఫస్ట్ ఇట్స్ మై మాస్టర్స్తో ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇట్స్ మై మాస్టర్స్ని మీరు ఎలా అప్రోచ్ అయ్యారు? నా జర్నీ ఫ్రమ్ ఇట్స్ మై మాస్టర్స్ అరౌండ్ 2022 నుంచి స్టార్ట్ అయింది సార్. యాక్చువల్లీ నేను నా సెకండ్ ఇయర్ బీటెక్ దగ్గర నుంచి ఉన్నప్పటి నుంచి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఆఫ్టర్ కంటిన్యూస్ ఆఫ్ రీసెర్చ్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ హావ్ లిస్టెడ్ నాకు ఏమేమి గోల్స్ ఉన్నాయి, సో ఏమేమి అచీవ్ చేయాలి అనుకొని. సో అట్ దట్ టైమ్ ఐ హావ్ కమ్ అక్రాస్ యువర్ వీడియోస్, సో దట్ both my ideas and your concept of videos rendu blend ayini. So I thought to approach you once and to meet you in person. అంటే నేను మిమ్మల్ని ఫస్ట్ మీట్ అయ్యేటప్పుడే యూ హ్యావ్ అన్ ఐడియా, అంటే ఏం చదవాలి ఎలాగా, అంటే మీ ఓన్ వర్క్ కూడా మీరు చేస్తున్నారు. అండ్ మీరు యూట్యూబ్ వీడియోస్ మీకు హెల్ప్ఫుల్ అయిందా? అంటే లైక్ మీ థాట్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేయడానికైనా, ఫర్దర్గా మెంటరింగ్ సర్వీస్ తీసుకోవాలి అన్న థాట్కైనా హెల్ప్ఫుల్ అయిందా? డెఫినెట్లీ సార్. త్రూ యువర్ యూట్యూబ్ వీడియోస్ హ్యావ్ గెయిన్డ్ చాలా నాలెడ్జ్ అయితే నేను గెయిన్ చేశాను అనమాట సార్. సో అది ఏం వెళ్ళిపోయిందంటే టు హ్యావ్ ట్రస్ట్ ఆన్ యూ, మీ మీద ఇనీషియల్ ట్రస్ట్ అనేది ఒకటి రావడానికి దట్ క్రియేటెడ్ అన్ ఇంపాక్ట్ ఆన్ యువర్ సర్వీసెస్. అండ్ మీకు లైక్ వీ డూ మెంటరింగ్ విత్ స్వాట్ అనాలిసిస్, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్, లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ గోల్ కార్డ్, తర్వాత షార్ట్ లిస్టింగ్ ఆఫ్ కోర్సెస్ చేస్తాం. అంటే నిజంగానే మీకు మెంటరింగ్ హెల్ప్ అయిందా? కన్సల్టింగ్ అయితే జస్ట్ ఏదో అప్లికేషన్ చేయడం పంపించడం అలా కాకుండా మెంటరింగ్కి దీనికి డిఫరెన్స్ మీకు ఏం కనిపించింది? కమింగ్ టు స్వాట్ అనాలిసిస్ కానీ, ఎల్టీజీసీ లైఫ్ ట్రాన్స్ఫర్ గోల్ కార్డ్ కానీ, ఇవన్నీ ఏంటంటే నాలోని అన్నోన్ గోల్స్ ఏమైనా ఉన్నాయా దట్ మేడ్ మీ థింక్. అంటే స్టార్టింగ్ నుంచి నేను ఇది అవ్వాలి, లేదు నాకు ఒక క్లారిటీ అనేది మీరు ఇవి అడిగిన దగ్గర నుంచి కూడా ఒక ఐడియా గెయిన్ చేశాను అనమాట సార్. సో దట్ హెల్ప్డ్ మీ టు ఫిక్స్ మై గోల్ అనే స్ట్రైట్ పాత్ అనమాట సార్, వితౌట్ ఎనీ డీవియేషన్స్ తీసుకోవడానికి హెల్ప్ అయింది అనమాట. ఓకే, అంటే అదే మీకు మీ గర్ల్ని ఫోకస్ చేయడానికి హెల్ప్ అయింది. అండ్ డిడ్ యూ రియల్లీ ఫైండ్ ఎ డిఫరెన్స్ ఇన్ మెంటరింగ్ అండ్ కన్సల్టింగ్? డెఫినెట్గా చాలా వరకు డిఫరెన్స్ ఉండింది సార్. ఇక్కడ ఇది అప్రోచ్ అవ్వక ముందు ఐ హావ్ రీసెర్చ్ మై ఓన్ వే. సో ఇక్కడికి బయట కన్సల్టెన్సీస్కి ఐ ఫౌండ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనమాట సార్. సో ఫ్రమ్ యువర్ పాత్ మీరేంటంటే యువర్ ఎ గైడ్ టు మీ సార్. సో యూ టీచ్ మీ ఎవ్రీథింగ్ అండ్ ఐ విల్ డూ ఇట్ మై సెల్ఫ్. దట్ హెల్ప్స్ మీ అలాట్ ఇన్ డూయింగ్ థింగ్స్. అంటే ఇన్వాల్వ్ అవ్వడం వల్ల యూ గెట్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద నెక్స్ట్ స్టెప్. అండ్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ కోర్సెస్ కూడా మనం చేసాము. అండ్ మెకానికల్ కి ఎస్పెషల్లీ కాంపిటీషన్ ఎక్కువ. అండ్ 7th సెమిస్టర్ ఉన్న వాళ్ళకి, ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఒక చిన్న డిఫరెన్స్ అయితే ఉంటుంది. 7 సెమిస్టర్స్తో మనం మీకు ప్రాసెస్ స్టార్ట్ చేసాం. సో రిజెక్షన్స్ రావడం మీకు స్టార్ట్ అయింది. ఒరిజినల్ డిగ్రీ ఉంటే మీకు కొంచెం ఎక్స్ట్రా యాడెడ్ అడ్వాంటేజ్ కూడా ఉండేది. సో మీకు 7 సెమిస్టర్స్తో అప్లై చేసిన దానిలో మెకానికల్లో రిజెక్షన్స్ వస్తున్నప్పుడు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది? టు బి ఫ్రాంక్, నేను అరౌండ్ 15 అప్లికేషన్స్ వరకు డ్రాప్ చేశాను సార్. అరౌండ్ అందులో ఫస్ట్ 4 or 5 వరకు ఐ హావ్ గాట్ రిజెక్షన్స్. అందులో మెయిన్ రీజన్ వచ్చినప్పటికీ నో బ్యాచిలర్స్ డిగ్రీ అనేసి ఉండింది. అట్ దట్ టైమ్ ఎందుకు ఇలా అవుతుంది, సో ఇంకా ముందే అప్లై చేయాలా లేకపోతే ఆఫ్టర్ అప్లై చేయాలా అనే ఒక డౌట్ అయితే నాకు క్రియేట్ అయింది అనమాట. తర్వాత త్రూ యువర్ సపోర్ట్ అండ్ యువర్ గైడెన్స్ ఐ హావ్ కేమ్ త్రూ అండ్ ఐ హావ్ గాట్ సక్సెస్ఫుల్ అడ్మిషన్స్. సో నీకు ఇప్పుడు అంటే వన్ ఆఫ్ ది టీయూలో కూడా వచ్చింది. అండ్ నీకు మేజర్గా ఫస్ట్ 5 రిజెక్షన్స్ వచ్చినప్పుడు అరే మనం చేస్తుంది రైట్ రాంగ్ ఒక డౌట్ కూడా నీకు వస్తుంది. అంటే జనరల్గా ఏంటంటే రిజెక్షన్స్ మల్టిపుల్ టైం వస్తే మన ప్రొఫైల్ ఏంటి అని మనకు ఒక డౌట్ వస్తుంది. మెకానికల్లో అంత కాంపిటీషన్ ఉంది యాక్చువల్గా. ప్లస్ మనం ఏ స్టూడెంట్కైనా 15 కోర్సెస్ యూజువల్గా మనం సజెస్ట్ చేస్తాం. అందులో మళ్ళీ ఈసీటీఎస్ మనం చెక్ చేసుకోవాలి. ప్లస్ ఏ సైట్లో కూడా మనకి మీరు ఒరిజినల్ డిగ్రీ ఉంటేనే వేయండి, 7th వేయండి అని మెన్షన్ చేయరు. సో మనకు మెన్షన్ చేయరు కాబట్టి కొన్ని ఎక్స్పీరియన్స్తో మనం నోట్ చేసి ఉంటాం. కానీ మీరు కోర్స్ ఇష్టపడుతున్నారు అంటే మనం ఖచ్చితంగా దాన్ని వేయకుండా దాని ఆప్షన్ కింద మనం వదలలేమన్నమాట. సో సర్టన్ అప్లికేషన్స్ వచ్చి ఖచ్చితంగా 7th సెమిస్టర్ చదువుతున్న వాళ్ళు అప్లై చేసినప్పుడు రిస్క్లోకి వెళ్తాయి. అంటే పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ రావచ్చు. అండ్ ఏపీఎస్ అన్నది
చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొత్తగా వచ్చిన స్టూడెంట్స్కి కొత్త రూల్స్ వచ్చాయి. అంటే ఎనాబిన్లో వాళ్ళ కాలేజ్ ఉండాలి. ఇంతకుముందు ఆ రూల్ లేదు, ఇప్పుడు కొత్తగా వచ్చింది. అండ్ ఏపీఎస్ కొత్త దానిలో 10th ఇంటర్ది కూడా ప్రింట్ అవుతుంది. ఇంతకుముందు ఓన్లీ బీటెక్ది మాత్రమే ప్రింట్ అవుతాయి. అండ్ నేమ్ కూడా బిషుని గుంగ్ అని మారింది. మీ ఏపీఎస్ ఎక్స్పీరియన్స్ ఏంటి? I have done my APS process in 2023, sir. Around our time lo entante the waiting time was about 4 months and sir 4 months. That too chala doubts are APS undachu undakpovachu, so certainty was not there, sir, at that time. But enti ante the process which you have guided and the certificates manam ela pampali మీరు నాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది దట్ ఐ రియలీ లైక్. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే స్టూడెంట్స్కి ఎప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తే కరెక్ట్? అంటే చాలా మంది నాకు 1 year టైమ్ ఇస్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైమ్ అంటారు. నాకు తెలిసి యువర్ వెల్ ప్లాన్ స్టూడెంట్, యువర్ వన్ ఆఫ్ ద వెల్ ప్లాన్ స్టూడెంట్ హూ స్టార్టెడ్ ఇన్ 3-1 యాక్చువల్లీ. 2-2 అయిపోయిన తర్వాత 3-1 అప్పుడు స్టార్ట్ చేశారు. సో మీకు ఈ ఇంత ఎర్లీగా స్టార్ట్ చేయడం వల్ల మీకు బెనిఫిట్స్ ఏమైనా అనిపించాయి? ఫర్ మీ ద బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయంటే సార్, నాకు మీ గైడెన్స్ ద్వారా నాకు రూట్ వే అనేది చాలా క్లియర్గా ఉండింది సార్. సో దట్ ఏంటంటే ఈ పాయింట్లో ఇది చెయ్యాలి అంటే నాకు ముందు నుంచి అరౌండ్ 1 month ముందు నుంచే నాకు క్లారిటీ ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఫేస్ చేయలేదు. ఒక హర్రీ ప్రాసెస్లో అనేది చేయలేదు సార్. నేను 3-1 నుంచి ప్లాన్ చేసుకోవడం వల్ల ఎనీ డిఫికల్టీ కానీ లేదు. నా CGPA ఒకవేళ మనం వేసుకోవాల్సిన కాలేజెస్కి సరిపోవట్లేదు అంటే సో దట్ ఐ హ్యావ్ ఎ బెటర్ టైమ్ టు ఇంక్రీజ్ మై CGPA అండ్ టు గెట్ మై ప్రొఫైల్ ఇన్ అండ్ మచ్ హయ్యర్ స్టాండర్డ్ అనమాట. మెకాట్రానిక్స్ మీకు ఇష్టము అని అంటే దానికి తగ్గట్టుగా మళ్ళీ మీ ఎలెక్టివ్స్ తీసుకోవడం, మీరు మైనస్ చేయడం, అంటే ప్లస్ మీకు మాస్టర్ థీసిస్ ముందే మేము రిఫరెన్స్ ఇవ్వడం వల్ల మీ బ్యాచిలర్ థీసిస్ కూడా మీరు ఆ స్టాండర్డ్లోనే చేయడం, అంటే యు ఆర్ గెట్టింగ్ అకస్టమ్ టు జర్మన్ స్టాండర్డ్స్ బిఫోర్ ఓన్లీ. సో దట్ మీకు ఇప్పుడు కష్టపడతారు, బట్ ఆ ట్రైనింగ్ వల్ల మీకు ఏమవుతుందంటే జర్మనీకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే చాలా మంది యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం ఉంది అని అనుకుంటారు 1 yearకే, బట్ యు ఆర్ వన్ ఆఫ్ ది వెల్ ప్లాన్డ్ స్టూడెంట్. అందుకనే నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకున్నాను. అండ్ ఆన్లైన్ సర్వీస్ అంతా ఆన్లైన్లోనే జరిగింది. మీ ఆన్లైన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ఇట్స్ మై మాస్టర్స్తో? వర్క్ విత్ ఇట్స్ మై మాస్టర్స్ అనేది ఆన్లైన్లో ఇట్స్ వెరీ హ్యాసిల్ ఫ్రీ సార్. అంటే ఎక్కడ ల్యాగ్ అవ్వడం కానీ లేదు లేట్ రిప్లైస్ రావడం కానీ ఐ డిడెంట్ ఫైండ్ సచ్ థింగ్ ఫ్రమ్ ఇట్స్ మై మాస్టర్స్ సార్. వెరీ థ్యాంక్స్ టు దట్ హ్యాసిల్ ఫ్రీ సర్వీస్. సో దీస్ సర్వీసెస్ అంటే నాకు ఎటువంటి ప్రాబ్లం ఇమీడియట్లీ రీసెంట్కి ఐ వాంట్ టు మెన్షన్ దట్ త్రూ ఎక్స్పెక్ట్గా నా బ్లాక్డ్ అకౌంట్ ఒకటి క్రియేషన్లో నా వీసాకి బ్లాక్డ్ అకౌంట్ రావడానికి ఐ హ్యావ్ వెరీ మచ్ నేరో టైమ్ అనమాట సార్. దో వీ హ్యావ్ క్రియేటెడ్ బ్లాక్డ్ అకౌంట్ ఇన్ అడ్వాన్స్, బట్ డ్యూ టు దీస్ న్యూ చేంజెస్ ఫ్రమ్ జర్మన్ ఎంబసీ వీ హ్యావ్ అప్డేటెడ్ దట్ బ్లాక్డ్ అకౌంట్ సార్. బట్ some mistakes will be happening sir through human error avvachu. So with your support and your online support I have gone through this. అంటే మీకు మీరు వెళ్ళే టైం లోపలే మన కంప్లీటెడ్ సార్. ఆన్ టైం లో మనం కంప్లీషన్ అనేది బాగా వచ్చింది సార్. అండ్ ఓవరాల్ గా ఎవరైనా ఆన్లైన్ సర్వీస్ తీసుకోవాలి అని అనుకుంటే జనరల్ గా ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి. మీకు మొత్తం ఆన్లైన్ జరిగింది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్, ఆ ట్రస్ట్ ఇష్యూస్ మీద మీరేం చెప్తారు? Definitely I would tell everyone to trust It's My Masters. I have came from Andhra Pradesh, Tanuku. It's My Masters is located in Telangana. So you might think Andhra and Telangana are very long range, but even though it's a long range, I have taken their services online which were hassle free and they are definitely trustworthy. మీకు ఓవరాల్గా కోర్స్ షార్ట్ లిస్టింగ్ నుంచి స్వాట్ అనాలిసిస్ చేసిన దగ్గర నుంచి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసిన నుంచి అండ్ ద వే యూ ప్లానింగ్, అంటే స్టూడెంట్స్లో కొంతమందికి మాత్రమే ఒక ప్లానింగ్ ఉంటుంది. అంటే యు ఆర్ వెరీ వెల్ ప్లాన్డ్ ఆన్ బిఫోర్ అండ్ మీరు చేసుకున్న ఆ ఎఫర్ట్స్ అన్నీ కూడా మీ CGPAని ఇంక్రీజ్ చేసుకోవడం, మీ ప్రొఫైల్ని పెంచుకోవడం, ఇంత సపోర్ట్ ఇట్స్ మై మాస్టర్స్ కూడా చేయగలిగింది అని అంటే యు ఆర్ వెరీ సిన్సియర్ స్టూడెంట్ యాక్చువల్లీ. సో మీరు జర్మన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకున్నారు, అంటే కాంపిటీషన్ ఎక్కువగా పెరుగుతుంది. అంటే మీ ప్రొఫైల్ మనం ఎవాల్యుయేట్ చేసి ఇప్పుడు అందరికి ఏంటంటే ఒకప్పుడు వచ్చిన CGPA అంటే లాస్ట్ ఇయర్ వచ్చింది, దాని ముందు వచ్చింది, ఎవ్రీ ఇయర్ మారిపోతుంది. సో యు ఆర్ వెరీ బ్యాకప్ కూడా, అంటే ఒకసారి మనం అప్లై చేసి రాలేదంటే ఎవరన్నా మనం డిసప్పాయింట్ అవుతాం. మీరు బ్యాకప్ కూడా ఆల్మోస్ట్ B1 వరకు జర్మన్ నేర్చుకున్నారు. అంటే మెకానికల్లో నిజంగానే కాంపిటీషన్ ఎక్కువ ఉందమ్మా. అండ్ ఆ సిన్సియారిటీ,
అదే థింగ్ మీరు కంటిన్యూ చేసి మీ లైఫ్లో మీరు చాలా అచీవ్ చేయాలి, ముందుకెళ్ళాలి అని కోరుకుంటూ థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ టేకింగ్ అవుట్ యువర్ టైమ్ అండ్ ప్రొవైడింగ్ దిస్ టెస్టిమోనియల్. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సార్.